2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు ప్రజలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆలోచనని, వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఈ తీర్పునివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేసిండ్రు, బాధ్యతను పెంచిండ్రు. శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే విషయంలో ఆనాటి ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4 కిలోమీటర్లు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 21 రోజులు భారత్ జోడో యాత్ర ద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తిని నింపి తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారికి రాజకీయ పరమైన అనుబంధం కాదు, అనుబంధం ఇది. ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము. అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, సందర్భమైనా మేము మీ తరఫున ఉంటాము, కొట్లాడతాము. తెలంగాణ 4 కోట్లలో మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి వెన్ను తట్టి సందర్భం వచ్చిన నిటాగని రాహుల్ గాంధీ గారు అండగా నిలబడడంతో నేను మా మిత్రుడు మల్లు సిఎల్పిగా అందరి సహకారం, ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గారు, శ్రీధర్ బాబు గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము. ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చేయడానికి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక స్ఫూర్తిని, మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని, హక్కులను ప్రజాస్వామ్యం ప్రజలు నిరభ్యంతరాలను తెలియజెప్పి సభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది.
పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించారు. వారిని స్వాగతిస్తున్నా. ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీ కాదు, నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం పలుకుతాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఐ కూడా ఈరోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి నా సూచన, ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాస్వామిక బద్ధంగా పాలకపక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు, ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు కన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి, ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి, అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా అజీజ్ బాషా గారు మాజీ రాజ్యసభ సభ్యులు, మా కూటమి విజయ ఎన్నికలలో నెగ్గింది. వారు సంపూర్ణంగా సహకరించినందుకు సిపిఐ పార్టీకి, సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి కోదండరామ్ గారికి పిసిసి అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా. గతంలో జరిగినట్టుగా ఉండదు. సచివాలయ గేట్ సామాన్యులకు తెలుసుకుంటాయి. ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది.
అది ప్రజల ఆస్తి, ప్రజల కోసమే వినియోగిస్తాము. కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో 2004 నుంచి 2014 వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన ఇచ్చిందో ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్తాము. కాబట్టి మళ్ళీ ఒక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడుగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా. మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం ఉండండి, కొంచెం మర్యాద పాటించండి. మరీ ముఖ్యంగా 7.5 సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితి మాణిక్రావు ఠాకరే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈ రోజు వారు నడిపినందుకు వారితో పాటు విష్ణునాథ్, మన్సూర్ అలీ, అదేవిధంగా రోహిత్ చౌదరి మా ఏసీ సెక్రటరీలు కూడా నెలల కొద్ది కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది. మాణిక్రావు ఠాకరే గారికి, మా ముగ్గురు ఏఐసిసి సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పిసిసిగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీ సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాకరే గారు కొనసాగించి ఈ రోజు విజయం వైపు మీ అందరు సాధించిన, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు 30 లక్షల మంది కూడా కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిండ్రు. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నా. ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ ను ముందుకు నడిపించిండ్రు, శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు. శ్రీమతి విజయశాంతి గారికి కూడా పిసిసి అధ్యక్షుడిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. बहुत खुशी की बात है, 4 करोड़ जनता हमारे नेता श्रीमती सोनिया गांधी जी, श्री मल्लिकार्जुन खड़गे जी और इस देश को आदर्श के नेता राहुल गांधी जी कन्याकुमारी से लेकर कश्मीर तक 4000 किलोमीटर पैदल चलते चलते तेलंगाना को आए। 21 दिन कुछ कम 400 किलोमीटर तेलंगाना में पादयात्रा किया। हमको बहुत भरोसा उम्मीद देकर आगे कांग्रेस पार्टी को रणनीति तय करके राजनीति में कांग्रेस को जाने के लिए बहुत कुछ मदद दिए, इंस्पिरेशन दिए। और प्रियंका जी इलेक्शन कैंपेनिंग में बहुत सारे मीटिंग में पार्टिसिपेट किए। ये सब हमारे हाईकमांड को
on behalf of Telangana Congress Party and my इंचार्ज मानिकराव ठाकरे के तरफ से मैं धन्यवाद देना चाहता हूं पार्टी हाईकमांड को। दूसरी बात, तेलंगाना के जनता जब जरूरत है तब सही तरीका से जवाब देने के लिए हमेशा हाजिर रहते। इस बार तेलंगाना में कांग्रेस सरकार यहाँ के जो शहीद हुए युवता उनके विचारधारा को आगे ले जाने के लिए हमको संपूर्ण हम इंस्पिरेशन लिए। वो हम जो भी वादा किए, जो शहीद होकर उन लोग जो देश के लिए क्या किए, वो पूरा आगे हम लेकर जाएंगे। और केटीआर ने आज ट्विटर में वेलकम किया कांग्रेस पार्टी जीत को। मैं भी बीआरएस को धन्यवाद देना चाहता हूं। ये स्पिरिट आगे सरकार चलाने में भी दिखाना है, क्योंकि अब सरकार में बैठा हुआ है, अभी विपक्ष में बैठने वाले। विपक्ष के सुझाव हमेशा हम खातिर करते हैं, आज हम बनाएंगे। सजेशंस विपक्ष की जिम्मेदारी है सजेशन देने का, तो इसीलिए असेंबली हम चलाएंगे, विपक्ष का सुझाव लेंगे, अच्छा सरकार बना के गरीब लोगों को मदद करने के लिए हमेशा कांग्रेस पार्टी कोशिश करने वाले। इसमें हम बीआरएस और कल्वकुंट्ला चंद्रशेखर राव, भारतीय जनता पार्टी मिस्टर किशन रेड्डी, एमआई अध्यक्ष असदुद्दीन ओवैसी एंड सीपीआई तेलंगाना देश में एक आदर्श सरकार बनाने के लिए हमेशा हम लोग कोशिश करेंगे। अच्छा काम के लिए हमेशा कांग्रेस पार्टी हाजिर रहेंगे। सोनिया गांधी के नेतृत्व में एक अच्छा सरकार बना के तेलंगाना स्टेट को हम तरक्की देंगे। इनका विशेष अंदर तो बात करो। दिखाने की जरूरत नहीं है। लोग they have given the mandate, people's mandate. We need not to postmortem things. Everything goes well, then only you will get that magic number. So now my point is that simple, that they wanted to change. They wanted to defeat KCR. Yes, they have defeated KCR. That's all. ఏంది ఏం ప్రశ్న అడుగుతా? ప్రతిపక్షానికి ప్రతిపక్షం పాలన చేయమంటున్నాం, స్వాగతమేముంది అందులో? కాంగ్రెస్ పార్టీ పాలక పక్షము, వాళ్ళు ప్రతిపక్షానికి వచ్చిండ్రు, ప్రతిపక్షంలో వాళ్ళ బాధ్యత వాళ్ళ నెరవేర్చమని సూచన చేస్తున్నాం. గతంలో తెలంగాణ ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన చిల్లర రాజకీయాలు భవిష్యత్తులో చేయకుండా ఉండాలని వాళ్ళకి సూచన చేస్తున్నా. మేము ఆ విషయాన్ని జాగ్రత్తగా మాకిచ్చిన బాధ్యతను ఒక బరువుగా బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.